మనిషి శరీరంలో ప్రతి అంగం అనేటువంటిది ఎంతో ముఖ్యం చెప్పాలి. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, ఇతర ఏ అంగాలు కోల్పోయినప్పటికీ ఆ మనిషి యొక్క జీవితం అనేటటువంటిది వర్ణనాతీతం చెప్పాలి. కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారికి ఒక మంగళగిరి ప్రాంత ప్రజానికమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దివ్యాంగులందరికీ మేమంటూ ఉన్నామని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గతంలో కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం పుణ్యమా అంటూ ఇప్పటికీ అనేక మంది చేతులు కోల్పోయినటువంటి వారు తిరిగి చేతులు ఉన్న అనేటువంటి ధీమాతో వారి యొక్క కార్యక్రమాల్ని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి వారికి మంగళగిరి రోటరీ క్లబ్ మరోసారి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు మంగళగిరిలో ఈ కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం మంగళగిరి ఎకో పార్కులో వాకర్స్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్మనీ దేశంలో తయారవుతున్నటువంటి ఈ కృత్రిమ చేతులు ఏంటంటే అన్ని వర్గాల దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్. మంగళగిరి ఎకో పార్కులో ఈరోజు జరిగినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్, నిరంజన్ గుప్తాతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చైర్మన్ ఈశ్వర్ అనిల్ శేఖర్తో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.